నిర్గమకాండము 11వ అధ్యాయము ప్రారంభం నుండి మనం నేర్చుకోబోతున్నాం. ఈ సబ్జెక్టులో కేవలం ఒక 3 వచనాలు మాత్రం 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు మాత్రమే మనం నేర్చుకోబోతున్నాం. 11వ అధ్యాయం యొక్క విశేషం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వపు ముగింపు ఆరంభం. బానిసత్వం యొక్క ముగింపు ఆరంభం మనం 11వ అధ్యాయంలో చూస్తాం. అట్లాగే ఐగుప్తీయుల మీద చిట్ట చివరి తెగులు అనగా 10వ తెగులును తెగులు యొక్క ప్రకటన, దాని యొక్క అమలు, దాని పర్యవసానం అంతా కూడా 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. తెగుళ్ళు ప్రారంభమైంది 7వ అధ్యాయంలో. 7, 8, 9, 10, 11, 12వ అధ్యాయం వరకు కూడా 10వ తెగులు కొనసాగుతుంది. 9 తెగుళ్ళు ఒక ఎత్తు అయితే 10వ తెగులు మాత్రమే ఒక ఎత్తు. అంతటి తీవ్రమైనటువంటి తెగులది. నిజంగా పగవాడికి కూడా ఇంత బాధ, ఇంత వేదన, ఇంత నష్టం కలగకూడదు అని మనం అనిపించే విధంగా ఉండేటటువంటి తెగులు. ఆ తెగులే సింహాసనం మీద ఉండేటటువంటి చక్రవర్తి మొదలుకొని తిరగలి విసురు దాసి యొక్క జ్యేష్ఠ పుత్రుల యొక్క మరణం. దేవుడు జ్యేష్ఠ పుత్రులను, ఐగుప్తుల యొక్క జ్యేష్ఠ పుత్రులను అంతమొందించే తెగులు పాత్మ తెగులు. మీలో కొంతమందికి దేవుడు అంతా దారుణంగా ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అలా చంపించిపోయింది. ఇది దేవుడికి తగున? ఆయన ప్రేమ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు కదా. ఆయన ఏంటి ఇలా చేయటం అన్నటువంటి దానికి మనకు జవాబు రానున్నటువంటి భాగాల్లో మనం నేర్చుకుంటాం. ఏది ఏమైనా దేవుడు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు 1 by 1 మనం నేర్చుకుంటూ ముందుకు సాగుదాం పిల్లల. నిర్గమకాండము 11వ అధ్యాయము ప్రారంభం నుండి. నిర్గమకాండం 11వ అధ్యాయం చాలా చిన్నదండి. కేవలం 10 వచనాలు మాత్రమే ఉంటాయి. నిర్గమకాండం 11వ అధ్యాయంలో చిన్ని విషయాలే ఉన్నాయి. అయితే వీటిని కనీసం ఒక 3 భాగాల్లో మనం ఈ 11వ అధ్యాయాన్ని మనం ముగించుకుంటాం. చూద్దాం మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చున్నప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. నిజంగా ఈ 3 వచనాల్లో గూస్ బాంబ్స్ కలిగించేటటువంటి విషయాలు దేవుడు రాయించాడు పిల్లలు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు ఇక్కడ రాయించాడు అని గమనించగలిగితే, ఈ మొదటి 9 తెగుళ్ళకి ఈ తెగులకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనుక్కున్నారా మీరు? ఎవరైనా? అంటే జస్ట్ ఆ తెగులు డీటెయిల్స్ చెప్పక మునిపే తేడా కనపడుతుంది మరి. అంటే కీన్‌గా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వాళ్ళమే అయితే, నేర్చుకునే వాళ్ళమే అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ కనబడుతుంది. మిగిలిన 9 తెగుళ్ళకి ఈ 10వ తెగులుకి డిఫరెన్స్ ఏంటి? ఎవరికైనా?
దేవుడు ముందే చెప్పేస్తున్నాడన్నా పోనిస్తాడు మిమ్మల్ని అని. వెరీ గుడ్ అమ్మ. వెరీ గుడ్. ఇక్కడ మీరు గమనించగలిగితే ముందు 9 తెగుళ్లలో చెప్పని విషయం ఏంటి అనంటే, తెగులైతే వస్తుంది గానీ ఫరో మిమ్మల్ని పంపించడు అనేది చెప్తారు. కానీ 10వ తెగులు తర్వాత ఖచ్చితంగా ఫరో మిమ్మల్ని పోనిస్తాడు. ఇది డిఫరెన్స్. ఇక రెండోదేంటంటే, నువ్వు పంపని యెడల, నువ్వు విడిచిపెట్టని యెడల, నువ్వు విమోచించని యెడల, నువ్వు అనుమతించని యెడల, ఈ యెడల లేదు. ఇఫ్ క్లాజ్ లాంటి కండిషన్స్ ఏవి లేవు. పంపించని యెడల కాదు, పంపించేస్తాడిక. ఆ దెబ్బ మామూలుది కాదు. అందుకే నేను రప్పిస్తాను నాయన, ఇక్కడి నుంచి మిమ్మల్ని పోనిస్తాడింకా. అతను మిమ్మల్ని పోనిచ్చేటప్పుడు ఇక్కడి నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టినంటే అర్థం ఏంటి? దాన్ని మనం బొత్తిగా వెళ్ళగొడతాడు అన్నటువంటి విషయం ఏమిటి అనంటే, వాళ్ళని వదిలించుకోవటానికి బలవంతంగా నెట్టేస్తాడు అని అర్థం. పూర్తిగా వాళ్ళని అంటే మేము పోము అని అక్కడ కూర్చున్నా కూడా, వద్దురా వెళ్ళండ్రా మీకు దండంరా బాబు అని చెప్పి పంపించినట్లు అర్థం. బొత్తిగా వెళ్ళగొడతాడు అన్నటువంటి మాటకు అర్థం. ఇకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలు మరి ఏ రీతిగా ఆయన వెళ్ళగొట్టడమే కాదు, ఆయన వెళ్ళగొడతాడు అనంటే, ఫరో మిమ్మల్ని వెళ్ళగొడతాడు అనంటే, దాని అర్థం దేశంలో ఉండే ప్రజలందరూ కూడా కలిసి వాళ్ళని పంపించేస్తారు. నిజంగా అట్లా పంపించేటప్పుడు జరిగినటువంటి చిత్రమైనటువంటి సంఘటనలు మనం చూస్తాం. ఇంతకుముందు మనం 10వ అధ్యాయం అన్వయంలో మనం శత్రువుకి లొంగిపోకూడదు అన్నటువంటి విషయం చూసాం. ఒక సైనికుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువుకి లొంగిపోవటం అనేది కుదరదు, రాజీ పడటం అనేది కుదరదు. అలాగే ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్, ఒక మంచి క్రీడాకారుడు కూడా అంత సులభంగా వదిలేసుకోవాలని ఆలోచన చేయడు. గట్టి పట్టుతో ఉన్నారు కనుకనే ఇశ్రాయేలు సాధించుకోవటం జరిగింది ఎలాగైనా. అలా భక్తి జీవితంలో ఆ రోషం, ఆ పట్టుతో ఖచ్చితంగా మనిషికి ఉండాలి. అది లేని పక్షాన మనం ఎవరెన్ని చెప్పినా కూడా తుడుచుకుపోతూ ఉంటాం. అది మంచిది కాదు. సో ఇటువంటి ఆ మంచి రాజీ పడనటువంటి గుణం ఇశ్రాయేలుకు ఉంది కాబట్టే వాళ్ళు ఏ విధంగా సాగనంపబడ్డారు అని గమనించగలిగితేనండి, ఒకసారి 12వ అధ్యాయానికి వద్దాం. 31వ వచనం నుండి 12వ అధ్యాయం నిర్గమకాండం 31వ వచనం నుండి చూస్తే సుమారుగా 36వ వచనం వరకు చూద్దాం పిల్లరా. అందరూ దయచేసి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, ఇంతకుముందు ఇలా పిలిపించడం కొత్త కాదు, ఫరో చాలా సార్లు పిలిపించాడు. కానీ అప్పుడు పిలిపించటానికి ఇప్పుడు పిలిపించటానికి డిఫరెన్స్ ఏంటంటే, చూడండి ఏం చెప్తున్నారు. మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. ఎట్లాగా? మీరు చెప్పినట్లు మీ మందలు, మీ పశువులు తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాడు. ఎంతవరకు వచ్చింది అని అంటే, ఎంతవరకు జ్ఞానోదయం అయిందంటే ఫరోకి, ఈ ఇదంతా కండి 12వ అధ్యాయం అంతా కూడా చూస్తే పూర్తిగా ఐగుప్తుల యొక్క తొలిచూలు పిల్లల్ని చంపేయటం అనేది జరుగుతుంది. మా మ్యూట్ లో పెట్టుకుని ఆయన ప్రియా. అవన్నీ జరిగిన తర్వాత చెప్పిన మాట, అయ్యా మీరు కోరినట్టుగా మీరు మొత్తం టోటల్ ఊడ్చుకుని వెళ్ళిపోండి, నన్ను దీవించండి. అంటే దేవుని బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. నాకు చాలా సంబరం అనిపిస్తూ ఉంటది. ఏమనంటే, నిన్ను నేను ఎలా పెడతానన్నాడండి? తలగా పెడతాను నాయన, నిన్ను తలగా పెడతాను. మనం మన పిల్లల్ని ఎలా చూసుకోవాలనుకుంటామండి? ఉన్నతంగా చూడాలని చూస్తాం. ఒక
తలగా చూడాలనుకుంటాం, తోకగా చూడాలనుకోం కదా మనం. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల పట్ల అటువంటి తపనే కలిగి ఉంటాడు. మర్చిపోకండి. అందుకేనండి మనల్ని హెచ్చించుకునే బాధ్యత ఆయనదే. ఆయన చేతిలో పెడితే ఆయన ఎలివేషన్ వేరే విధంగా ఉండదు. వేరే విధంగా వేరే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మనల్ని మనం హెచ్చించుకునేటువంటి పరిస్థితికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అది ఆనాటి భక్తులు ఎవరు కూడా చేయలేదు. ఏవండి? నన్ను దీవించండయ్యా అండి. ఒక చక్రవర్తిని దీవించేంత జనమా దేవుని జనం అనంటే చక్రవర్తిని గాదు. సర్వలోకానికి దీవెనకరంగా ఉండాల్సిన వాళ్ళు దేవుని బిడ్డలు. ఈరోజు కనీసం మన కుటుంబానికి, మనం వియ్యమందుకున్న కుటుంబానికి, మెట్టినింటికి, పుట్టినింటికి, సంఘానికి దీవెనకరంగా మనం ఉన్నామా? అనన్నా ఒక్కసారి మనం చక్రవర్తికి దీవెనకరంగా ఉండేదానికంటే ముందు ఇవి కంప్లీట్ అవుతాయి కదా అక్కడికెళ్ళటానికి. అసలు మనకు మనమన్నా దీవెనకరంగా ఉన్నామా? అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన జేయాలి. ఇకపోతే 33వ వచనంలో 12వ అధ్యాయంలోని 33వ వచనం ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారము అనుకుని తమ దేశములోండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసింది. మొత్తానికి ఏం అర్థం చేసుకున్నారంటే ఈ ఇశ్రాయేల్‌తో ఎవరితో పెట్టుకున్న ప్రపంచంలో ఇశ్రాయేల్‌తో పెట్టుకున్నారు. దేవుని ప్రజలతో పెట్టుకుంటే దేవుడు ఎప్పుడు అంటూ ఉంటాడు, మిమ్మల్ని ముట్టితే ఎవరిని ముట్టినట్టు అని చెప్తాడండి? నా కనుగుండ్రును ముట్టినట్టు. నా దేవుడు కనుగుడ్డు తాకేంత దమ్ము ధైర్యం ఆడుకుందండి అసలు. ఎక్కడున్నాడు ఆయన? దేవుడు ఎక్కడున్నాడని రాయబడిందండి బైబిల్‌లో? ఎక్కడ ఉన్నాడని రాయబడిందనంటే సమీపించరాని తేజస్సు. అది ఆయన స్టాండర్డ్ అది. ఆయన స్థాయి అది. ఆయన స్టార్డమ్ అది. అక్కడున్నటువంటి ఆయన దగ్గరకొచ్చి ఆయన కనుగుడ్డును ముట్టేంత ధైర్యం చేసేవాళ్ళే. అందుకేనండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు వచ్చావమ్మా అంటాడు బోయజ్ గారు రూతమ్మ తల్లి. సురక్షితం. అది దేవుని పిల్లల యొక్క స్టాండర్డ్. మనం చచ్చిన వారం ఎవరినైతే బానిసలు చేసుకొని 400 సంవత్సరాలు ఊడిగం చేయించుకున్నారో అదే ప్రజలను చూసి బెంబేలెత్తిపోయేటట్టు చేశాడు దేవుడు. త్వరపెట్టి పంపించేశారు. నెక్స్ట్ ఏం జరిగింది అంటే 34వ వచనంలో కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పొలియక మునిపే పిండి పుసుకు తొట్లతో దానిని మూటగట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసిన గనక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఈ విషయాలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి మనకి. ఏమండి? అసలు పోతూ ఉన్నప్పుడు ఈ వెండి నగలు, బంగారు నగలు ఇంకా వాటితో పాటు ఇంకా ఏం తీసుకున్నారటండి? 35వ వచనంలో ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. గమనించారా దాన్ని? వస్త్రములను కూడా బంగారు వెండితో పాటు వస్త్రాలను కూడా తీసుకున్నారట. తీసుకుంటే వీళ్ళు ఇవ్వటం ఏంటి? దాన్ని దోచుకొనిరి అనే మాట రాయటం ఏంటి? ఏమంటే దోచుకోవడం తప్ప ఒప్పా? తప్పునా? తప్పే కదండి. మరి ఇప్పుడు ఏం చేసినట్టు చెప్పండి ఇశ్రాయేలీలు? ఇశ్రాయేలీలు ఏం చేసినట్లు? తప్పు చేసినట్లు. మరి ఈ మాట ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడా లేకపోతే వీళ్ళు చేశారా పని? దేవుడే చెప్పాడు. మరి దేవుడు చెప్పినప్పుడు తప్పు చేయమని చెప్తాడమ్మా. 11వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడు? 11వ ఓకేనమ్మా, నేను చెప్తాను దాని గురించి. దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు? ఐగుప్తులకు కటాక్షం
ఇంకా చెప్పాలి 2వ వచనంలో, కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు తన చెలికత్త యొద్ద ప్రతి స్త్రీ వెండి బంగారు నగలను అడిగి తీసుకోండి. ఎవరి చెలికాళ్ళు చెలికత్తెలు? ఐగుప్తీయులు. ఐగుప్తీయులు. ఐగుప్తుల దగ్గర అడిగి తీసుకోండి అన్నట్టుగా ఉంది, బానే ఉంది. కానీ ఇప్పుడు అడిగి తీసుకున్నది దానికి సంబంధించి కాదు మనకు డౌట్ ఇక్కడ. డౌట్ ఎక్కడ? దోచుకున్నారు. దోచుకోనిది అన్న డౌట్ మనకు తీరాలి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు చెప్పండి? అడిగి తీసుకోవడంలో ఆంతర్యము దోచుకోవడం అనుకుంటున్నాను. ఇంకా చెప్పండి. అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కదన్నా, అట్నే వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి అవునమ్మా. ఇవ్వడానికి లేదు కాబట్టి. ఓకే, ఇంకమ్మా? అడిగి తీసుకున్నది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారన్న, అంటే మీకు నమస్కారం మీరు వెళ్ళిపోండి అని. రైట్ అమ్మా. ఇంకా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ద్వేషము మంచి లక్షణమా చెడ్డ లక్షణమా చెప్పండి? చెడ్డ లక్షణం ఉన్నది. మిగతా వాళ్ళు కూడా చెప్పండి అమ్మా ఒకసారి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ద్వేషము మంచిదా చెడ్డదా? కొన్ని విషయాల్లో మంచిది, కొన్ని విషయాల్లో మంచిది కాదు. ద్వేషం అన్న పదం వినగానే మనకు నెగిటివిటీనే ఎప్పుడు కనబడుతుంది. కానీ దేవుడు కూడా ద్వేషించాడా లేదా అండి? దేవుడికి ద్వేష గుణం ఉందా లేదా? ఉందన్న. ఎలా ఏ విషయంలో ఉంది? పాపమును ద్వేషిస్తాడు నా దేవుడు. అంటే నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అంటాడు. అంటే ద్వేషం అన్న పదంలో పాజిటివిటీ ఉంది, నెగటివిటీ ఉంది. దీన్నే బేస్ చేసుకొని దోచుకొనిరి అన్న దానిలో కూడా పాజిటివిటీ ఉంది, నెగటివిటీ ఉంది. ఇక్కడ చెప్పబడుతున్న పదం పాజిటివ్. ఎలా చెప్పగలవు అది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అడుగుతాను చూడండి, నేను చెప్తాను, ఇది మీరు ఏమంటారు చెప్పండి. భార్యను భర్త దోచుకున్నాడు, భర్తను భార్య దోచుకున్నది, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు దోచుకున్నారు. ఇది పాజిటివిటీ కలిగిందా నెగిటివిటీ కలిగిందా? అందులో ఏం తప్పు లేదు. ఇక్కడ మీరు గమనించగలిగితే, వాస్తవంగా చెప్పాలంటే ఏమండి, అసలు ఆ నగలు, ఆ వెండి, ఆ వస్త్రాలు వాస్తవానికి 400 సంవత్సరాల దాస్యానికి చెల్లించబడిన మూల్యం అండి. వాళ్ళు 400 సంవత్సరాలు కటిక దాస్యాన్ని చేయించుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అవన్నీ ఇశ్రాయేలీ వారు ఊడిగం చేశారు. ఆ చేసినటువంటి దానికి చెల్లించుకున్న మూల్యం అండి అది. ఇంకో మాటలో చెప్పాలంటే దోచుకోవటం అన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఎక్కువ మొత్తంలో పట్టుకెళ్ళిపోవటం. ఎక్కువ మొత్తంలో పట్టుకెళ్ళిపోవటం. ఒక్క మాటలో చెప్పాలంటే తీసుకెళ్ళిపోతూ ఉన్న, లేదంటే ఇశ్రాయేలీలకు ఐగుప్తీలే మొత్తం దోచిపెడుతున్నారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు పదం, కొన్ని మాటలు, అంత దోచిపెట్టాను కదరా మీకంటారు. విన్నారా ఈ మాటలు? ఎవరంటారు ఈ మాటలు ఎక్కువగా? అమ్మా నాన్న అంటారు, దోచిపెట్టామనంట. ఇశ్రాయేలీలు కూడా దోచిపెట్టారు, ఐగుప్తులు దోచిపెట్టారు, ఇశ్రాయేలు దోచుకుపోయారు. ఎందుకనంటేనండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తాడు దేవుడు ఎప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడట ఏమవుతాడట? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. 400 సంవత్సరాలు చేతుల కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించారు.
దేవుడి మాట ఆకాశం భూమి గతించినా కూడా గతించదు, పొల్లు పోదు, సున్నా గాని పొల్లు గాని పోదు అని దేవుడు చెప్పాడు. 100% నెరవేరింది. అది వాళ్లకు చెల్లించాల్సిందే. అది మనం మర్చిపోకూడదు. దేవుని ప్రజలను పంపించేటప్పుడు, తీసుకెళ్లేటప్పుడే ఫస్ట్ సిమ్టమే, నాయన మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చేటప్పుడే వెండి బంగారాలతో వస్త్రాలతో తీసుకొని వస్తున్నాను చూడండి. నమ్మిక కలగాలి దేవుని ప్రజలకు దేవుని ఎడల. అది ఎప్పుడు మనం కోల్పోకూడదండి, గుర్తుపెట్టుకోండి. తండ్రి లక్షణం ఒకటేనండి, పరిపూర్ణంగా మానవుడు నమ్మగలగాలి. ఆయన దరి చేరినటువంటి వాళ్ళు నమ్మగలగాలి. దీని కొరకు దేవుడు తగినటువంటి ఏర్పాట్లు చేస్తాడు. రేపు మన దగ్గరికి కూడా వస్తున్నటువంటి వాళ్ళు మనల్ని నమ్మగలగాలి. వాళ్ళు నమ్మే విధమైనటువంటి రీతిగా మనం బ్రతకాలి. మాటలో స్వచ్ఛత, బ్రతుకులో స్వచ్ఛత, ఆలోచనలో స్వచ్ఛత, మాదిరి ఎప్పుడు కూడా మనం కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. అది ఒకసారి ప్రజలు బాగా రాటుదేలిపోయారండి. అంత సులభంగా దరి చేరలేదు ఒక మనిషికి. అది చాలా కష్టం. దేవుడి దగ్గరకు కూడానండి అంత సులభంగా చేరలేదండి ప్రజలు. 10 తెగుళ్ళు ఐగుప్తులకు రప్పించిన తర్వాత ఈ 10 తెగుళ్లను నుండి రక్షించబడినటువంటివి అన్ని రుచి చూచిన తర్వాత నిజంగా రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అనేటటువంటిది అందరికంటే ముందు బాగా యాప్ట్ అయ్యేది ఎవరికంటే ఇశ్రాయేలీయులకి. బాగా రుచి చెరిగా. చిత్రమైన విషయం ఏంటంటే, ఇంత రుచి చూచి ఎరిగినా కూడా ఏదో తినగా గారెలు చేదయ్యాయి అన్నట్టు. విన్నారా ఈ సామెత? తినగా గారెలు చేదయ్యాయి అన్నట్టు. మీరు కూడా రండి, ముఖ్యంగా దేవుడి మాటలు వినేటప్పుడు రోజు వింటూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే బోర్ అనిపిస్తుంది. అలా అనిపించిందంటే మనకి ఏదో రోగం ఉంది అని ఆత్మీయంగా. ఎందుకంటే రోజు గాలి పీల్చుకుంటున్నారా? పీల్చే గాలే ఎందుకు రోజు, ఈసారి నీళ్ళని పీల్చుకుందాం అని ఎందుకు అనుకోరు? బోర్ అనిపించదా గాలి పీల్చడానికి? రోజు తిండి తినడం బోర్ అనిపించదా? రోజు నిద్రపోవటం బోర్ అనిపించదా? రోజు మన ఇంట్లో ఉండటం బోర్ అనిపించదా? రోజు అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే బంధువులు, అదే ముఖం, బోర్ అనిపిస్తుంది ఏంటి? అసలు వాస్తవంగా మీకు అతిశయించకూడదు కానండి, ఇలాంటి మాటలు వినటానికి వేరే సంఘాల సహవాసాలు వాళ్ళు వినాలనుకోండి, వాళ్ళు వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని దైవజనుణ్ణి ఛార్జీలు పెట్టుకొని అకామిడేషన్ ఇచ్చి భోజనం పెట్టి కానుక పెట్టి ఇన్ని చేస్తే తప్ప అవ్వదండి. అసలు డోర్ డెలివరీ ఫ్రీగా రోజు అందుబాటులోకి వస్తూ ఉంటుందని విలువ లేకుండా పోతున్న పరిస్థితులు మనకి ఇప్పుడు రావు. ఇశ్రాయేల్ ప్రజలు అలాగే ఆ రోజు మన ఆది తల్లిదండ్రులు ఆదామ వాళ్ళ దగ్గరికి ప్రతి చల్లపూటన వచ్చేవాడు. ఆన్లైన్ కూడా చల్లపూటన జరుగుతుందండి, అవునా? చల్లపూటన జరుగుతుంది. రోజు ఉదయం, రోజు రాత్రి చల్లగా. అంటే తెల్లవారి ఏర్పాటు చేసింది ఎందుకంటే అందరూ గూట్లోనే ఉంటారు, ఎక్కడికి పోరు ఈ టైంలో అని. రాత్రి ఎందుకు ఏర్పాటు చేశారంటే అందరూ గూటికి చేరుకుంటారు ఎక్కడ ఉండేవాళ్ళని. అది మనం చేస్తున్న ప్రయత్నం. ఎప్పుడో కరోనా కోసం ఏర్పాటు చేసుకున్నది, కరోనా పోయింది, కానీ దేవుడి కరుణ మన మీద మాత్రం తగ్గనీయకుండా దేవుడు కొనసాగిస్తున్నాడు. అద్భుతమైనటువంటి సంగతి. అందుకే వెగట కలగనీయకుండా జాగ్రత్త వహించుకోవాలి మన దేవుడి మాటలు. నాకెప్పుడూ నిజంగా మీరు నమ్ముతారు లేదండి, నాకెప్పుడు వెగట కలగదండి దేవుడు పరిచర్యలో. ఆశ, ఇంకా ఎంతో చేయాలన్నటువంటి ఆశ, తపన. రాసిన పాటలకు చాలెద్దు అనుకునేది కాదు, రాసిన పుస్తకాలకు చాలెద్దు, చేసిన పాఠాలకు కానీ, చేస్తున్న సంఘాలకు పరిచర్యలకు కానీ చాలు అనుకుంటే చాలండి, మనం చచ్చిపోయినట్టే లెక్క. ఎప్పుడు మనకి ఇంకా కావాలి, ఇంకా ఎదగాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్పించాలి, ఇంకా జీవితంలో పాటించాలని ఎప్పుడు మనం మానకూడదు. లేని పక్షాన చూడండి, దేవుడు ఎన్ని
అన్ని ఇచ్చి పంపించాడండి ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళకి కాదు పిల్లరా, మనకు కూడా ఎన్ని ఇచ్చాడంటే ఇచ్చాడు. ఎవరి నుంచో మనకు దోచిపెట్టేశాడు. బతకాలని, ఎదగాలని, ఆయన సన్నిధిలో ఒకరోజు నిలిచి సంతోషంగా ఉండాలని దేవుడు ఎన్ని సమకూరుస్తున్నాడు. ఎందరికి ఉంది బండి, మనం అనుభవిస్తున్న ఈ భాగ్యం. హాస్పిటల్లో చూడండి, మృత్యువుతో పోరాడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం పడిగాపులు కాస్తున్నటువంటి వాళ్ళు, సరైన తిండి లేక దోమలతో కరిపించుకొని, విశ్రాంతి లేక ఎన్ని బాధలు భరిస్తున్న వాళ్ళు, భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వాళ్ళు. నిన్ననే ఒక 2-3 days బ్యాక్ ఏమండి, భార్య కువైట్కి వెళ్ళిపోయింది. నెల సంపాదించింది ఆడకూతురైనా చక్కగా ఇంటికి పంపించి 2 కూతుర్లో ఒక కొడుకు ఉంటే చదివిస్తుంది. రెండో బిడ్డ, ఆడబిడ్డ కూతురికి, అది ఇంటర్నేషనల్ ప్లేయర్, బాక్సింగ్ స్పెషలిస్ట్ పాప. మా దగ్గరే చదివి వెళ్ళారు 2 అక్క చెల్లెళ్ళు. చిన్న గొడవ అండి ఇంట్లో, ఉరేసుకుని చనిపోయాడు నాన్న, ఉరేసుకుని చనిపోయాడు. ఎవరికి ఉంది ఇంత భాగ్యం? ఇన్ని పోగొట్టుకుంటే ఏముంది చెప్పండి? ఇంకేం చేయాలండి దేవుడు ఎప్పుడు అంటూ ఉంటాడు, నేను శ్రేష్టమైన ద్రాక్షావళిని, నేను మంచి సత్తువ గల భూమిలో నాటాను, నేను అందులో రాళ్ళు లేకుండా ముళ్ళులు లేకుండా చేసేసాను, నీళ్లు పెడుతున్నాను, కంచేసాను, ఇన్ని చేశాను, అయినా నాకు మంచి ద్రాక్షలు కాయలేదు, 6 ద్రాక్షలు కాసాయనని బాధపడుతుంది. మన విషయంలో ఏ రోజు కూడా అలా అనుకోలేదు. నిన్ను నమ్మి నీకు ఎన్ని ఇచ్చాను అమ్మా, నీకెన్ని ఇచ్చాను, నువ్వేం చేశావు అని దేవుడు అడిగితే మన దగ్గర జవాబు లేని పరిస్థితుల్లో ఎప్పుడు ఉండకూడదు. నిజంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన భాగ్యాలు ఇచ్చాడండి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, ప్రపంచములోనే నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు అనుకుంటుంది. లేకపోతే జనాలను స్వాస్థ్యంగా ఇవ్వటం అంత సులభమైన విషయం అండి? జనాలనే ఇచ్చేసాడండి నాకు. ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది? నా ఇంట్లో అనుకూలించే భార్య, మాట వినే పిల్లలు, సంఘంలో ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే పిల్లలు, ఎన్ని ఒకటి కాదు, మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం, మంచి సహవాసం, మంచి నాయకత్వం. నాకు పరిచయం చేసిన దేవుడు నాకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా వీడు చిన్నోళ్లే, వీడిని మేము ఎంకరేజ్ చేయటం ఏంటని ఎవరు అనుకోలేదండి. పెద్దవాళ్ళు ఎదిగించాలని దేవుడు ఎన్ని రీతులుగా మార్గం సరళం చేశాడు. ఇంత చేసినా ఆయన పట్ల మన కృతజ్ఞత ఏ విధంగా ఉంది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అవసరం నా ప్రాణమా, చేసిన ఉపకారం మర్చిపోవద్దని మన ప్రాణంతో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది మర్చిపోతాం, మర్చిపోతాం ఏమండి. కాబట్టి అది ఎప్పుడు జరగకూడదు. ఇకపోతే చిత్రమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలను బానిసలుగా చేసుకుని ఊడిగం చేయించుకున్న వాళ్ళకి ఇంత దాతృత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తీయులకు ఎందుకు ఇవ్వడానికి అంతగా సిద్ధపడ్డారంటే, అదంతా ఐగుప్తీయుల గొప్పతనం కాదండి, దేవుడు కటాక్షం కలగజేశాడు వాళ్ళకి. మనకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు మనకు సహకారం అందించరు, మనల్ని పట్టించుకోరు, మనకు హెల్ప్ఫుల్గా ఉండరు అనుకుంటున్న వాళ్ళలో నుంచి కూడా దేవుడు సహకారం లేవనెత్తుండు. చాలా వండర్గా అనిపిస్తుందండి దేవుడు నడిపింపు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. లేకపోతే 400 ఏళ్ళు బానిసలుగా చేసుకున్న వాళ్ళు ఏంటి, బంగారం ఇచ్చి, వెండి ఇచ్చి, వస్త్రాలను ఇచ్చి, దండం పెట్టి వెళ్ళండిరా బాబు అని చెప్పడం ఏంటి? ఎక్కడైనా మానవుడు సాధించుకోగలండి అది? మానవుడు మనం సాధించుకోగలవా? అసలు మన వల్ల కాదండి అది. అందుకే చూడండి, ఒకసారి మంచి మాట 105వ కీర్తనలో ఒక మంచి మాట చెప్పాడు చూడండి దేవుడు. 105వ కీర్తన 37వ వచనం ఒకటి చదవండి దయచేసి.
105వ కీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిష్పత్తువ చేత త్రొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. చూడండి, దేవుడు ఐగుప్తు నుండి తన జనులను వెండి బంగారములతో ఎవరు రప్పించారట? రప్పించింది ఎవరట? దేవుడు రప్పించాడు. వెండి బంగారములతో రప్పించాడు. ఈరోజు గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక తులం బంగారం కొనాలంటే ఖర్చు ఉండాలి. ఎందుకంటే ఎంత అయిందండి తెలుసా మీకు? ₹1,00,000 ₹1,00,000 అయింది. బంగారం ₹1,00,000 అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరిగిపోతుంది అంటున్నారు. ఇశ్రాయేలీలకు బంగారు అంగడికి పంపలేదు, వెండి కొనుక్కోవడానికి దుకాణానికి పంపలేదు దేవుడు పైసలు ఇచ్చి, బట్టల షాపుకి పంపలేదు, కేజీ సేల్కి ఏం తీసుకెళ్లేదు. కేజీ సేల్ కాదు, ఏం కాదు, నీకు ఎంత కావాలంటే పట్టుకెళ్తా బాబు. నిజంగా అద్భుతం కదండి దేవుడు నడిపింపు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఏం చేశాడట? తమ జనులను వెండి బంగారములతో రప్పించాడట. వారి గోత్రముల్లో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడు ఒక్కడైనను లేకపోయి. నిస్సత్తువతో పడిపోయినాడు ఎవడు లేడంట. సత్తువతో నింపాడు. నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను, దేవుడి పెంపకానికి మానవుడి పెంపకానికి డిఫరెన్స్ చెప్తూ ఒక మాట చెప్తాను. ఎవరికైనా గుర్తుందండి? జూలో పెరుగుతూ ఉంటాయి సింహాలు, పులులు పెంచుతూ ఉంటారు కదండి. జూలో పెరిగే సింహాలు, పులులు ఎట్లా ఉంటాయి? అడవిలో పెరిగేటట్లు ఉంటాయి చూడండి. ఏవి బలంగా, తేజంగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా, చురుకుగా కనబడతాయి చెప్పండి? అడవిలో ఉండేటివే జూలో ఉండేవి. ఏమా? అడవిలో ఉండే వాటిని చూస్తే వాటి రాజసం వేరు, వాటికి ఉన్న శక్తి వేరు, వాటికి ఉన్న చురుకుదనం వేరు. అక్కడ జూలో ఉన్నటువంటి ఎట్లా ఉంటాయి ఏంటండి, ఆ ముసలోళ్ళు ఆయాసపడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు చూసారా? అట్లా ఆయాసపడుతూ తిరుగుతూ ఉంటాయండి అవి. ఏది? సింహాలే, పులులే. ఎందుకంటే ఏదో ఏనుగులు తినేవాడికి పీనుగుల పిండా కూడా అన్నట్టు ఒక్కసారి తింటే 30 కిలోలు తింటదటండి సింహం. వీళ్ళు ఎంత ఇస్తారనుకుంటున్నారు? దానికి 4 కేజీలు పెడతారు. 30 కేజీలు తినేవాడికి 4 కేజీలు పెడితే ఏమవుద్దండి? ఎద్దును చూసి పెద్దోళ్ళు సామెత చెప్తారు. నాకు స్కూల్లో ఎక్కడన్నా ఫంక్షన్ జరిగినప్పుడు మా హెడ్ మాస్టర్ చెప్తూ ఉంటాడు, సారు అమ్మా సార్కు వేయండి, ఎందుకంటే ఎద్దును చూసి మేత హైట్ వెయిట్ అంతా ఉన్నాడు కదా, ఎద్దును చూసి మేత పెట్టినాడు. అట్లాగే ఎద్దును చూసి మేత వేయండి అని చెప్తా ఉంటారు. దానికి తగిన మేత వాటికి ఇవ్వరండి. దేవుడి సంగతి మీరు చూస్తారండి, అడవిలో పెంచేది దేవుడు. అందుకే ఆయన పెంపకములో బతికినవన్నీ కూడా శక్తితో, బలంతో, తేజస్సుతో, చురుకుదనంతో, చలాకిదనంతో, ఆరోగ్యంతో, ఆయుష్తో ఉంటాయి. అది దేవుడి పెంపకానికి మానవుడి పెంపకానికి తేడా. నిస్సత్తువ గలవాడు ఒక్కడు ఉన్నాడు. మరి ముఖ్యంగా దేవుడు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవ్వరిని బలహీనలుగా ఉండాలనుకోండి, అనారోగ్యంతో, ఆత్మీయ రోగాలతో వెళ్ళిపోవాలని, కుంగిపోవాలని ఎప్పుడు అనుకోండి. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అస్సలు సంపూర్ణతకు చిరునామా దేవుడు అండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి వాటిల్లో ఎన్ని ఉన్నాయంటే ఒక చేతిలో దేవుడి యందు జ్ఞానము, దైవ జ్ఞానము, దేవుడి మాటకు ఒక రూపం ఇస్తే దేవుడి మాటకి ఆ కుడి చేతిలో దీర్ఘాయు ఉందట, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయట. ఇంకేం కావాలండి మనిషి జీవితానికి? మనిషి ఇంకేం కోరుకోగలడండి ఇంతకు మించి? మీలో కానీ నాకు కానీ ఎక్కువ కాలం బతకాలని ఎవరికి ఉండదండి? కానీ ఉంటే సరిపోదు, ఏం చేస్తే, ఎలా ఉంటే మనం ఎక్కువ కాలం బతుకుతాం అనేటటువంటి చాలా ముఖ్యం. తర్వాత ధనము ఎవరు కోరుకోరు చెప్పండి?
ధనం కోరుకుంటాం. ఘనత ఎవరు కోరుకోరండి? నన్ను ఎవరైనా అవమానించాలనుకుంటాం మనం? నన్ను కించపరచాలనుకుంటావా? నన్ను తక్కువ చేయాలని అనుకుంటాం మనం ఎవరైనా? ఘనపరచాలనుకుంటాం కదా, నన్ను గౌరవించాలనుకుంటాం కదా, నాకు స్థానం ఇవ్వాలనుకుంటాం కదా. అవన్నీ ఇచ్చేస్తాడట దేవుడు. దోచుకోవటం అంటే అది నెగటివిటీకి మాత్రం సంబంధించింది కానే కాదు. ఓ అంటే ప్రతిసారి ఒక పదం ఒక నెగిటివిటీకి సంబంధించిన దానికి ఎప్పుడు చూడకూడదండి. అదే సమస్య. ఒకటే విధంగా చూడకూడదు. చూస్తే మనం అన్నిటినీ నెగిటివ్‌గా చూస్తాం. లేదంటే అన్ని పాజిటివ్‌గా చూసుకోం. ఈ 2 తప్పే. ఇప్పుడు కోపపడ్డం అండి. కోపం మంచిదా? చెడ్డదా? చెడ్డదండి. సమయాలలో మంచిది, సమయాలలో చెడు. ఆ! కొన్ని అది వెరీ గుడ్ అక్క. వెరీ గుడ్. చెడ్డది కోపం అన్ని విషయాల్లో చాలా మంది అనుకుంటారు. డేంజర్. డేంజర్‌లో ఏముందో తెలుసా? యాంగర్ ఉందండి అని చెప్తూ ఉంటారు. కాదు. యాంగర్ ఈజ్ నాట్ ఆల్వేస్ డేంజర్. కోపపడాలి. నేను అడుగుతున్నాను. మన మీద ఎవరైనా కోపపడనిదే ఈ స్థితికొచ్చాం మనం. అమ్మ నాన్న కోప్పడితే ఈ భవిష్యత్తు ఉంది. పెద్దలు కోప్పడితే, మాస్టర్ కోప్పడితే, బెత్తం తీసుకొని వీపు విమానం మొత్తం మోగిస్తే మొన్న నేను సండే అనుకుంటాను, ట్రైన్లో జర్నీ చేయిస్తూ వెళ్తున్నప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నా దగ్గర చదివిన ఒక స్టూడెంట్, వాడు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించాడంట. వాడు గుర్తుపెట్టుకొని, ఎందుకంటే పిల్లలను మేము గుర్తుపెట్టుకోవడం కదలేం కదండి, వాడికి పెద్దోళ్ళు అయిపోతే మీసాలు గడ్డాలు వచ్చేస్తాయి, పిల్లలకి షేపులన్నీ మారిపోతాయి. మేమేం మారం కదా, మహా అంటే ముందుకు వెనుక్కు మారుతాం మహా అంటే, అంతేనా? అంటే లావ్ అయిపోతాం లేదా సన్నం అయిపోతాం, అంతేకాని రూపం ఏం మారదు కదా మాకు. అందుకని వాడు కనుక్కొని ఇట్లా జాబ్ చేస్తున్నాను సార్ అని వాడు అంటాడు, సార్ ఆ రోజు మీరు పలానా సార్ వాళ్ళు కోప్పడి మమ్మల్ని కొట్టకపోయి ఉంటే, మా మీద కోప్పడకపోయి ఉంటే, మాకు పనిష్మెంట్ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నేను 19 ఏళ్లకే జాబ్ తెచ్చుకున్నాను సార్ అని వాడి కృతజ్ఞతను వాడి మాటల్లో, వాడి కళ్ళల్లో కనబడుతూ ఉంటే, నిజంగా పెద్దలు కోప్పడేటటువంటి వాళ్ళు కూడా ఉండటం మంచిదండి. మనం అనుకుంటాం నా మీద ఎవడు ఉండకూడదని. కాదు. మనకంటూ ఒకరు చెప్పేవాళ్ళు లేకపోతే మనం బాగుపడమండి. ఉండాలి. ప్రతి ఒక్కరికి పెద్ద అనేటటువంటి వాళ్ళు ఉండాలి. మనకు తెలియదు కానండి, వాళ్ళ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, వాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుందండి. తెలుస్తుంది. పోయిన తర్వాత తెలిస్తే ఏమండి ప్రయోజనం చెప్పండి? పోయిన తర్వాత తెలిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఆలోచించండి. ఉన్నప్పుడే తెలుసుకోవాలి. కాబట్టి దేవుడి నడిపింపు ఎంత అద్భుతమైనటువంటి రీతిగా ఉందో చూడండి. 3వ వచనానికి వస్తాం. 3వ వచనం 11వ అధ్యాయం నిర్గమకాండంలో 3వ వచనంలో చూస్తే, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసెను, అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయి. మనం ఏదో బానిసలుగా చూసుకుంటున్నారు, సరిగా వాళ్లకు అంత రెప్యుటేషన్, అంత ఖ్యాతి, అంత పేరు ప్రఖ్యాతులు ఇవ్వట్లేదు, అంత గుర్తింపునివ్వట్లేదు మోషే అహరోనులకని మనం బాధపడిపోయి ఉంటాం. కానీ వాస్తవం తెలుసండి, ఫరోతో సహా అందరికీ తెలుసు, దేవుడు వాడుకుంటున్న మానవ సాధనం మోషే గారు. అసలు మోకాళ్ళ మీదకి తెచ్చాడు దేవుడు. ఎవరిని? ఐగుప్తీయుల్ని మోకాళ్ళ మీదకి తెచ్చాడు. చూసారా? ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా. దేవుడికి నిజంగా ఎంత అద్భుతమైన మనసు అంటేనండి, ఏమైనా ఆయన ఒక్కడే చేయగలడండి మనం లేకుండా. కానీ తన పిల్లల ద్వారా చేయించాలనుకుంటాడు. చూసారా? అది గొప్ప సంగతి. అప్పుడప్పుడు మీరు గమనించండి, జ్యువెలరీ షాపులు కావచ్చు, లేదంటే ఆశ్రమాలు కావచ్చు, ఏదైనా మంచి సేవా కార్యక్రమాలు చేసేదానికి సంబంధించి కానీ,
ఏదైనా కానీ ఎవరి పేరిట పెట్టాలనుకుంటారండి? పిల్లల పేరిట పెట్టాలనుకుంటారు వాటిని. అవునా కదా? మీరు కూడా చూసుంటారు. అవునండి. ఎప్పుడన్నా కొనుక్కున్న వెహికల్స్ మీద పెద్ద అక్షరాలు ఎవరు రాయిస్తారంటే పిల్లల పేర్లు రాయిస్తారు. మనకే అంత మనసు ఉంటే, అంత గొప్ప మనసు ఉంటే ఇంక దేవుడికి అంత గొప్ప మనసు ఉండాలండి. అందుకే మోజెస్ నువ్వంటే ఏంటో తెలియాలిరా, నువ్వంటే ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. అసలు చిత్రంగా మీరు చూస్తేనండి, బానిసలుగా చేసుకున్న వాళ్ళు గొప్పవాడిగా చూడటం ఏంటండి మోషే గారు? దీనికి 2 కారణాలు చెప్పారు పండితులు. మొట్టమొదటి కారణం, అవకాశం ఉన్న కారణం ఏంటంటే, కొంతకాలము ఎక్కడ బతికాడు, ఎక్కడ పెరిగారండి మోషే గారు? కొంతకాలం అంటే 40 ఫరో ఏళ్ల ఇంట్లో వయసు వచ్చేంత వరకు ఫరో ఇంటిలో రాకుమారుడిగా పెరిగాడు. రాకుమారుడు. ఆ రెప్యుటేషన్ కూడా ఉంది జనాల్లో చాలా మందికి. ఎట్లయినా మన ఫరో ఇంట్లో పెరిగినటువంటి రాకుమారుడు కదా, ఐగుప్తుల సకల విద్యలన్నీ అభ్యసించిన వాడంటే తెలియకుండా ఉంటుందండి ఎవరికి లోకంలో? ఐగుప్తులకు వెళ్ళకుండా పోద్దా? పువ్వు పుట్టగానే పరిమళిస్తుందట. ఆ? ఆ పరిమళాలు దేశానికి అంతటికి వెళ్ళిపోయాయి. రాకుమారుడిగా పెరిగినటువంటి రాజాబాబు కదా మోషే గారు అన్నటువంటి దానికంటే మరి ముఖ్యంగా ఐగుప్తీయులను మోకాళ్ళ మీదకి తీసుకోవచ్చు. గర్విష్ఠుల గర్వాన్ని అధపాతాళానికి తొక్కడానికి దేవుడు వాడుకున్నటువంటి ఒక మానవ సాధనం. అసలు నిజంగానండి దేవుడు వాడితే ఎలా ఉంటుందో బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే గారండి. అందుకే ఆయన వాడుకునే యజమానుడు వాడుకునేటకు అర్హమైన పాత్రగా ఉంటే ఇక మనకు ఈ ఖ్యాతులు అంటారా, ఈ పేర్లు ప్రఖ్యాతులు గొప్పతనం అంటారా, వద్దన్నా వెంటబడతాయి. వద్దన్నా కూడా వెంటబడతాయి అంతే. ఎందుకంటే ఏదో అంటారు సామెత లోకంలో, ఆముదము అమ్ముకునే వాడితో స్నేహం చేయటం కంటే అత్తర అమ్ముకున్న వాడితో గొడవ పడినా మంచిదేనండి. విన్నారే మాట? ఆముదం అమ్ముకునే వాడితో స్నేహం చేయటం కంటే అత్తర అమ్ముకున్న వాడితో గొడవ పడినా మేడలట. ఎందుకు? ఆ వాసన అత్తర వాసన అంతా వాడికి వస్తుంది. అర్థమైందండి? అలాగా దేవుడి దగ్గర ఆయన వాడబడే సాధనంగా మనం ఉండగలిగితేనండి 100% ఆ పరిమళాలు వేరు. మోజెస్ అనే పర్ఫ్యూమ్కున్న వాల్యూ, ఏజ్ ఎంత తెలుసా? ఈ భూమి మీద నేల మీద మనిషి అన్నవాడు బతికినంత కాలం మోషే గారికి తిరగలేదు. ఎంత మంది అండి ఆ పేర్లు పెట్టుకుని మోషే, మోజెస్ అని పేర్లు పెట్టుకోవటం ఏంటి? మీకు విషయం తెలుసో తెలియదు, బైబిల్ గ్రంథం అంతటిలోనూ యేసు ప్రభు తర్వాత వినబడుతున్నటువంటి 2 ప్రధానమైన పేర్లు, ఒకటి మోషే గారు, 2 దావీదు గారు. మొత్తం టోటల్ బైబిల్ గ్రంథం అంతటిని చూస్తే వీళ్ళిద్దరి పేర్లు వినపడతాయి. మహానాయకుడండి మోషే గారు, మహానాయకుడుగా. ఎందుకనంటే ఫరో సేవకుల దృష్టికి మళ్ళా గొప్పడేది. అసలు ఫరో సేవకుల దృష్టికి ఫరో కదా గొప్పడేవాల్సిందే. ఫరో సేవకుల దృష్టికి మోజెస్ గారు రావటం ఏంటండి, చాలా గొప్పవాడైపోవటం. అదంతే. దేవుడి సేవ చేస్తే నాకేంటి అంటే, ఈరోజు చాలా మంది ప్రైవేట్ జాబ్ కంటే గవర్నమెంట్ జాబు కలిగి ఉండాలని చూస్తారు. ఆ గవర్నమెంట్ జాబ్లో కూడా ఏది ఉంటే బాగుంటుంది అంటారండి? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ యొక్క శాలరీస్ కానీ, వాళ్ళ సంగతి, వాళ్ళ పరిస్థితులు, డిఏ టంచనగా ఇవ్వటం ఎక్కడే కానీ వాళ్ళు పెండింగులు ఉండవు. పిఆర్సీలు ఇచ్చేస్తే శాలరీలు మొత్తం అంతా మారిపోతాయి. దాని సంగతి వేరండి బాబు. అంటే గవర్నమెంట్ డ్యూటీ చేస్తేనే, సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ చేస్తేనే ఇన్ని బెనిఫిట్స్ ఉంటే, ఆల్రెడీ గాడ్స్ డ్యూటీలో ఉన్నటువంటి వాడికి ఎన్ని ఉండాలి? అందుకే దేవుడు ఎక్కడే కానీ తక్కువ చేయడండి.
ఎక్కువే చేయడండి, నీకు ఎప్పుడు తక్కువ కాదు అని ఇప్పుడు చెప్తూ ఉంటాడు. ఇరుకులున్నా ఏం చేయగలడు ఆయన? విశాలతను చేయగలడట. ఇరుకులో కూడా విశాలత. నేను నా జీవితంలో కొన్ని వందల సార్లు అవి అనుభవించాను. కొన్ని సందర్భాలు అండి, బళ్ళు బళ్ళు అవుతాయి కదా, అంటే రకరకాలుగా అంతా. ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదో ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు అందరూ బాగుంటారు. కాదండి, ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుంది. అంత ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో తిండికి నోచుకోలేనటువంటి వాళ్ళు, బట్టకు కూడా నోచుకునే పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు. అంతేనండి. వన్స్ అలాంటి రేపెట్ల తండ్రి అన్నటువంటి ఆ మీమాంసతో దినాన్ని ప్రారంభిస్తే, మరలా ఆ దినాన్ని ముగించే లోపే, సమస్యలతో దినాన్ని ప్రారంభించి ఆ రోజును క్లోజ్ చేసే లోపే దేవుడు రిలాక్సేషన్ ఇస్తాడు. ఏ విధంగా వచ్చేస్తుందో రిలాక్సేషన్ ఇచ్చేస్తాడు. అంటే దేవుడు ఎప్పుడు అదే ఇరుకుల విశాలత. అంటే ఇరుకులు ఉండవని దేవుడు చెప్పడు, కానీ ఇరుకు ఉన్నా ఏముంటుందంటే విశాలతనిస్తానండి. ఆ యొక్క భరోసా దేవుడు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. ఇది చూసినప్పుడు నాకు దావీదు గారు కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లే కదండి ప్రధానంగా ఉండేది. దావీదు గారు కూడా ఎలా ఉండాలని రాయబడింది తెలుసండి. ఆయన ఒకసారి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి పోలిక ఈ మహనీయులు ఇద్దరికి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. ఎంత కోయిన్సిడెంట్ చూడండి వాళ్ళకి. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. సేమ్ టు సేమ్ చూడండి, మోషే గారికి ఏ విధంగా చెప్పబడిందో దావీదు గారి కోసం కూడా చెప్పబడింది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిర్గమకాండలో ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే చాలా స్పష్టంగా సమూయేలు మొదటి గ్రంథంలో చెప్పాడు. ఎందుకు గొప్పవాడవుతాడు మనిషి అంటే అక్కడే ఉంది జవాబు. ఎవరన్నా గ్రహిస్తుంటే చెప్పండి. సుబుద్ధి కలిగినవాడు. ఇంకా సుబుద్ధి అంటే ఏంటో మనకు ఒక ప్రాక్టికల్ గా తెలియాలి. అక్కడే ఉంది. బాగా ఆలోచన చేసి చెప్పండి. చెప్పిన మాటల్లా మాట చక్కగా చేసినవాడు. ఇక్కడ మనం చెప్పాలంటే యజమానుడు. సౌలు రాజు ఎవరంటే అక్కడ యజమానుడు. మన యజమానుడు మన దేవుడు. ఈరోజు మన కుటుంబంలో పెద్ద కుటుంబం, మనుషుల్లో కుటుంబంలో యజమానుడు ఉన్నాడు, సంఘంలో యజమానుడు ఉన్నాడు. ఈ పెద్దలు ఏదైతే పని పురమాయించి పంపిస్తారో ఆ పంపిన చోట్లకెల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి నడుచుకుంటూ ఉంటే చాలండి, అందరి దృష్టికి ఏమైపోతాం? అనుకూలైపోతాం. ఇది పెద్దవాళ్ళు, మనకు పైన దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు పనికి వాళ్ళ ఊరికే పనులు చెప్పరండి. పనులు చెప్తే మనం ఎలా ఉండాలంటే మనలాగే ఎవడు చేయకూడదు అన్నట్టు ఉండాలి. పనిస్తే మనలాగా ఎవడు చేయకూడదు అనుకునేటువంటి రీతిగా మనం ఉండాలండి. అంతే తప్ప జీవితంలో నాకే పని చెప్తావు నువ్వు, ఇంకొకసారి నువ్వు పని చెప్పకుండా చేస్తాను చూడు అనే రీతిగా ఉండకూడదు. అది మంచిది కాదు. మోషే గారు కూడా మీరు చూడండి, మీకు ఎన్నిసార్లు చాలాసార్లు మనం చెప్పుకుని ఉన్నాం. పసి బిడ్డలాగా మాటినట్టు అనేది జరిగింది. మనం చిన్న బిడ్డలకి పందిని చూపించి నాన్న అది నంది అని చెప్పారు అనుకోండి, చిన్న సంటి బిడ్డలకి ఏమంటారండి వాళ్ళు? అంతే, నంది అనే అంటారు. అంతే, పందిని ఎప్పుడు చూసిన వాళ్ళు నంది అంటారు. అలాగనేది మాయ మాటలు చెప్పటం కాదు. కానీ పిల్లరా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం అట్లా అయిపోవాలండి, పసిపిల్లలు అయిపోవాలి. మీరు మార్పు నొంది పిల్లల వంటి వాళ్ళు కాకపోతే దేవుని రాజ్యాన్ని మీరు చూడలేదు. నేను పెద్దోడిని, నేను పెద్దదాన్ని, నేనెందుకు వినాలి? ఆ మనస్తత్వం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు ఉండకూడదండి. చిన్నవాళ్ళమే, ఇంకా ఎంతో నేర్చుకునేది ఉంది మనకి. నేను ప్రతిరోజు ధ్యానం చేస్తున్న ప్రతిసారి నా గర్వాన్ని అంతటిని కూడా తీసేస్తాడు దేవుడు. 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నటువంటి రీతిగా ఉంటాను. రేపు జనవరి వస్తే 2026 జనవరికి
25 ఏళ్ళు పూర్తండి సేవ. మైక్ పట్టుకొని దేవుడి మాటలు మొదలుపెట్టి సేవా జీవితం మొదలుపెట్టి 25 ఏళ్ళు పూర్తి. నాకేంట్లే అనుకున్న ప్రతిసారి 2 చెంపలు వాయించి, ఏంట్రా నీకు తెలిసింది, తెలుసారా నీకు ఇది అని నేర్పిస్తూ ఉంటాడు నాకు దేవుడు. కాబట్టి ఎవ్వరూ మనం ఆయన సన్నిధిలో, అందుకే ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటాడంటే ఊరక నిల్చున్నాడు, దీన మనస్కులై ఉండండి అని చెప్తాడు. మోషే గారు మిక్కిలి ఎలాంటి వాడంటే సాత్వికుడు. సాత్విక ఎట్లా వచ్చిందండి అది అసలు నిజంగానండి. మీరు విషయం గుర్తుపెట్టుకోండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే ఊరికరే ఇశ్రాయేలీల్ని 20 లక్షల మందిని నమ్మి మోషే గారి చేతిలో పెట్టినప్పుడు సాత్వికులకు వేస్తాడండి. షార్ట్ టెంపర్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడు. చాలా మంది మాలాంటి వాళ్ళని చూసినప్పుడు అంటూ ఉంటారు, వీళ్ళు చావలేని వాళ్ళండి సేవకులు, వీళ్ళకి రోషం తక్కువ అండి, వీళ్ళకి భయం అండి, బాగా భయం అండి, గట్టిగా మాట్లాడలేరండి అంట. సాత్వికుడు యేసుప్రభు ఎవరట? సాత్వికుడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడిని అంటే యేసుప్రభుని కూడా మాదిరిలేనట్టు అనమాట. కాబట్టి ప్రియులారా, లోకంలో చాలా చెప్తూ ఉంటారు కానీ వాస్తవం సత్యం ఒకటే, మోషే గారు అయినట్టు మనం కూడా అవ్వచ్చు. అది ఇక్కడ దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మోషే గారి లాగా ఆలోచన చేసేవాళ్ళు, సమర్పణ కలిగిన వాళ్ళు, త్యాగబుద్ధి కలిగిన వాళ్ళు, సరెండర్ అయిపోవాళ్ళు ఎవరు, ఎంతమంది? అలా లేకపోతే మనం కొంతవరకు పేరుకు మాత్రమే పరిమితం అవుతాం తప్ప బ్రతుకుకు దూరంగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, దయచేసి ఇది దేవుడు మనకి తన ప్రజలకు తన నమ్మి వచ్చిన నాయకుడికి ఇస్తున్నటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి గౌరవాలు, ఘనతలు, నడిపింపులు, దీవెనలు. తర్వాత విషయాలు తర్వాత దీనివల్ల మనం ధ్యానిద్దాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.